హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మునక్కాయ పాల్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఆనియన్, 2 టమాటో, కరివేపాకు, కొత్తిమీర. అలాగే నేను మసాలాకి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి. 1 ఆనియన్, 1 టమాటో, అల్లం, వెల్లుల్లి, 2 లవంగాలు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే గరం మసాలా, 3 మునక్కాయల్ని ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక బౌల్లోకి ఇలా కాచి చల్లార్చిన పాలని తీసి పెట్టుకున్నాను. ఇలా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు కొంచెం వేసుకొని ఆవాలు కూడా చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక టమాటో అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని నేను ఇందాక పేస్ట్ చూపించాను కదా అండి మసాలా కోసం, ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మునక్కాయలు బాగా బాయిల్ అయి ఉంటాయి. అప్పుడు మనం చల్లార్చుకున్న పాలను అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, మునక్కాయ పాలు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.